కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్టీ బలోపేతం లాంటి కీలక అంశాలపై బెళగావిలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంపై ఫోకస్ పెట్టనుంది. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోని బెళగావిలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు నవ్ సత్యాగ్రహ బైఠక్ అని పిలుస్తోంది కాంగ్రెస్. నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహించే వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై కొనసాగిస్తున్న దాడి, మహాత్మాగాంధీ స్ఫూర్తితో సాగించాల్సిన పోరాటాలు, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి సహా కీలక అంశాలను చర్చించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోవడంతో భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించనున్నారు. అధికార ఎన్డీఏను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ సమావేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా దాదాపు 200 మంది సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బెళగావికి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11:30 జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట ర్యాలీ నిర్వహిస్తారు సిడబ్ల్యూసీ సభ్యులు.